నువ్వు అనుకున్న ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ లో నేను నీకు వినాయక విగ్రహాలు తెప్పిస్తా మామ. అరే మజాక్ చేయకరా. అరే మామ నేను నీ దగ్గర మజాక్ చేస్తాను మామ, ఒక్కసారి పోయి విజిట్ చేయి మామ, ఖచ్చితంగా వినాయక విగ్రహాన్ని కొనే బయటకు వస్తావు, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కాబట్టి మనం అనుకున్న బడ్జెట్ కన్నా చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ఇక్కడ వినాయక విగ్రహాలు అయితే దొరుకుతున్నాయి మామ. అరే ఈ రంగులను చూస్తుంటే నాకైతే మనకు కూడా రంగు పడేటట్టు ఉంది మామ. ఒరే పిచ్చి పుల్కా మామ, నువ్వు బయట షాప్ లో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్ లో మాత్రం నీకు వినాయక విగ్రహాలు అయితే దొరుకుతాయి. నేను 100 మాటలు చెప్పుడు ఒకటే మామ, నువ్వు ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేసి చూడు, నువ్వు ఖచ్చితంగా వినాయక విగ్రహం అయితే ఈ నుంచి తీసుకునే వెళ్తావు మామ. నీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తావు, డీలర్స్ లేకుండా నీకు డైరెక్ట్ వినాయక విగ్రహాలు అయితే తీసుకుని పోవచ్చు మామ. ఆల్రెడీ ఇక్కడ బుకింగ్స్ అయితే అవుతున్నాయి మామ, మనం ఎంత తొందర వస్తే అంత తొందర మన గల్లీకి తీసుకోవచ్చు మామ. ఈ వీడియో నీ వరకు చేరిందంటే నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఈ వీడియో మాత్రం షేర్ చేయాలి. హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ. మనం అయితే ఇప్పుడు వినాయక చవితి దగ్గరలో ఉంది, అందుకని మనం ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. అయితే ఆ బొమ్మల యొక్క తయారీ మొత్తం పూర్తయిందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఫైనల్ గా ఇప్పుడు మనం వచ్చేసి గోపాల్పేటలో హైదరాబాద్ రోడ్ కి ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది ఇక్కడ నుంచి వెళ్తే హైదరాబాద్ రోడ్, ఇటు వచ్చేసి శివాలయం ఎదురుగా వినాయక విగ్రహాలు అయితే ఇక్కడ తయారవుతున్నాయి. ఆల్రెడీ మనం అయితే మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, దానికి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. ఓకే మామ, లేట్ ఎందుకు, లోపలికి వెళ్ళి మనం విగ్రహాలను అయితే చూద్దాం. ఈ వీడియో మొత్తం మీరైతే చూశారు కదా. అయితే ఈ విగ్రహాలు అయితే మనకు హోల్సేల్ రేట్లో దొరుకుతున్నాయి, ఎందుకంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కాబట్టి మనకు చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతున్నాయి. ఇంకెందుకు మామ, విజిట్ చేయండి ఇక్కడ వచ్చేసి. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా, నేను మీ మాసు.